మేడం చేయండి.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం. జయ శ్రీ కాణిపాకవర సిద్ధి వినాయక.
दीपं ज्योति परब्रह्मा दीपेन संध्यादीपं सरस्वती भगवती भारती निःशेषजाड्यापः अखिल पूर्णदीपं भक्तचित्तं स्वामिये शरणमय्यप्पा भो भो दीपनमस्तुभ्यमात्मज्योति प्रकाशक यावत् पूजा जय जय महादेव शरणमय्यप्पा 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 जय जय महादेव शंभो सदा शिवा आश्रित मंगला नीलकंठ निर्मला तदेव लग्नं सुजनं तदेव ताराबलं चन्द्रबलं दैवबलं विद्याबलं तदेव लक्ष्मीपतेस्मरामि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः या कुन्देनुषारहृदया सुभ्रमस्तान्विता या वीणावर्धन्दमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मासकदा पूजिता सा मां पातु सरस्वती भगवती भारती निःशेषजाड्यापः अष्टादश महासारं नमाम्यहम् ऊर्जं वा पुरं चैव भैरवं धनसेवितं विष्णुमायान्विता शास्त्रा परिवारं नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते ओम श्री लक्ष्मी नारायणाभ्यः नमः उमामहेश्वराभ्यः सजीपुरन्दराभ्यः अरुणवसिष्ठाभ्यः नमः सीतारामाभ्यः नमः क्षेत्राणि देवताभ्यः गुरुदेवताभ्यः संजयभ्यो महादेवो ग्रामदेवताभ्यो नमो नमः अगमार्थन्तु देवानां कमलार्थं रक्षा पुरुषण्डारवन्दत्वां देवताहराञ्जलम् ओम दीपं ज्योति परब्रह्म दीपदेवताभ्यः कुङ्कुमलङ्कारं समर्पयामि दीपदेवताभ्यः अक्षतां समर्पयामि दीपदेवताभ्यः पुष्पमाल्यां समर्पयामि दीपदेवताभ्यः पुष्पैः पूजयामि दीपदेवताभ्यः नमस्कारां समर्पयामि आचम्यां हस्तप्रक्षाल्य आचम्यां हस्तप्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा स्वस्थ प्रक्षाल्य ओम केशवाय स्वाहा ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णु
విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం అనురుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అదోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం మహా ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ శ్రీ పరమేశ్వరం శివశోషమురాంగేయ ప్రవర్తమానస్య బ్రహ్మణాం ద్వితీయపరార్థే శ్వేతవరహాకల్పే వైవస్వన్మందరే కలిగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణభాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేరీ మధ్యప్రదేశే శివభోగ స్వామి సన్నిధి వ్యవహారిక చాంద్రమానస శోధనా సంవత్సరే దక్షిణాయనే శరత్తు కార్తీక మాసే శుక్లపక్షే త్రయోదశ్యాం వాసరః ఇందిరా నామ్ని మణకంఠ షణ్ముఖ శ్రీనివాస శర్మ నామధేయ హరిత నామధేయ జైష్మ భవానీ శివాని జయ చంద్ర విద్యా రాజేశ్వర కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి మఠ దర్శనార్థం మనదర్శనార్థం బ్రహ్మచర్యాది వ్రతవాస ఉపవాస పూజ భజన యాత్రాదీన పునర్వ్యాప్యర్థం చరణాల విల్లయో నిరంతర భక్తించన భక్తి సిద్ధం ఆరోగ్య శరీరం శ్రీ గౌరీ దేవతాభ్యః కర్తదేవతా దేవతాభ్యః పదిలెట్టామణ దేవతాభ్యః పూర్ణపురుష పస్వామి గ్రహ దేవతాభ్యః గ్రామ దేవతాభ్యః పూజాం కరిష్యే అగమార్థం దేవానాం గమనార్థం దర్శనం ఉల్లంఘారవంతత్వ దేవతాహ్లాహంచ ఓం అగమార్థం దేవతాహ్లాహంచ ఓం స్వామి శరణమయ్యప్ప శరణం. మరి ఈరోజు మంచినూరు గ్రామంలో శివాలయం వద్ద శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో కుండేటి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా మరి రోజు పూజ దాతలు రుద్రపాక సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారి కుమారుడు మణికంఠ షణ్ముఖ శర్మ గారి అయ్యప్ప స్వామి వారి పూజ కార్యక్రమం జరుగుతున్నది. మరి ఒక 2-3 నిమిషాల్లోనే మరి భక్తి కార్యక్రమ పాటలు మొదలవుతాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్కెస్ట్రా శ్రీ మణికంఠ అయ్యప్ప భజన బృందన బుగ్గురాల మండలం ఏమని గ్రామ వాస్తవ్యులు ఏమని శ్రీను స్వామి వారి కూడా ప్రతి ఒక్కరు కూడా 2 చేతులతో చక్కగా స్వామి వారి నామస్మరణ చేయాలి. ఈ 2-3 గంటలు కూడా మనకున్నటువంటి పనులను పక్కన పెట్టుకొని సర్వ సహద అయ్యప్ప స్వామి వారి నామధ్యానముతో ప్రతి ఒక్కరు కూడా మరి స్వామి వారి నామజపం చేయాలి. ఇంకొక 2 నిమిషాల్లో మరి అయ్యప్ప స్వామి వారి పూజ కార్యక్రమం కూడా మొదలవుతున్నది. మన గురువు గారు కుందేటి లక్ష్మీనారాయణరావు గారు చక్కగా పూజ కార్యక్రమం చేస్తున్నారు. సకల గణాలకు అధినాయకుడు లంబోదరుడు విఘ్నేశ్వరుడు. మనం ఏ పని తల్లి పట్టాలన్నా ముందుగా విఘ్నేశ్వరుని పూజించాలి. ఆయన పూజిస్తేనే మనకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. మరి వచ్చిన భక్తులకు మనవి
కుర్చీలో కూర్చోలేని వాళ్ళే కుర్చీలో కూర్చున్నాము, మిగతా వాళ్ళ కింద కూర్చుంటే బాగుంటది. కింద కూర్చోలేని వారు కుర్చీలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ స్వాములు వచ్చి కూర్చుంటారు, వాళ్ళ కింద మీరు కుర్చీలో కూర్చోవడం బాగోదు. దయచేసి చక్కగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారమ్మా, చక్కగా కూర్చోవాలి. కింద కూర్చోలేనటువంటి వారే వక్రతుండ మహాకాయ ఆ విఘ్నేశ్వరుడు వేడుకుంటుంది. అక్కడికి పడుకుందాం. కాణిపాక గణపతి వందనమయ్యా, మా మంచి గణపతి శరణాలయ్యా, మమ్మేలు నా తండ్రి, నీకు కోటి వందనాలయ్యా. మరి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చక్కగా వాళ్ళే పాడుకుంటారు అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులతో భజన చేయాలి. చక్కగా రెండు చేతులతో ఆడపడుచు అందరూ కూడా చక్కగా భజన చేయాలి. కాణిపాక గణపతి వందనమయ్యా. కూడా అవసరం
స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేకత ఉంది. అయ్యప్ప స్వామి వారికి ఎలాగైతే 41 రోజు దీక్ష చేసి నల్లబట్ట ధరించి స్వామి వారికి తిరుముడిని తీసుకొని అయ్యప్ప స్వామి వారి సన్నిధానానికి వెళతారు. పళనిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆకుపచ్చ వర్ణ వస్త్రములు ధరించి పాల కావడి, పూల కావడి, పన్నీరు కావడి అనే కావడిలతో స్వామి వారికి తీసుకెళ్లి ప్రత్యేకంగా సమర్పిస్తారు. స్త్రీలైతే 21 రోజు, పురుషులైతే 41 రోజు స్వామివారి దీక్ష చేస్తారు. కనుక ఆ పళనిమలై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకుంటూ వేలు వేలు వేలమనే మురుగా వట్టి వడి వేలమనే మురుగా అనుకుంటూ హుషారైన సంగీతాన్ని పాడుకుందాం. స్వాములు మీరు కొద్దిగా ఇక్కడికి వస్తే బాగుంటుందేమో. స్వాములు కొంచెం మీరు జరగండి. అక్కడ పూలకాడ ఎందుకు మీరు అయ్యప్పలు కొంచెం వెనక జరగండి. మరి అమ్మ మాతలు ప్రతి ఒక్కరు కూడా చక్కగా 2 చేతులతో భజన చేయాలి. స్వామి వారి నామం ప్రతి నోట వినిపించాలి. మరి 2-3 గంటలు అందరూ కూడా స్వామి వారి మీద లగ్నంతో చక్కగా ఈ భజన కార్యక్రమాన్ని మరి స్వామి వారి అభిషేకాలు తిలకిస్తూ భజన కార్యక్రమంలో అందరూ కూడా 2 చేతులతో భజన చేయాలి. మరి స్వామి మీరు కూడా కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా భజన చేయాలి. మరి అక్కడ స్వాములు సాటును కూర్చున్నారు. కొంచెం ఇటు వచ్చి కూర్చోండి. అయ్యప్ప అక్కడ ఎందుకు నా కూర్చోండి. రావాలి విడిగా నుంచున్నటువంటి అక్కడ అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే ఉండండి. గురువు గారి దగ్గర మరి ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో అందరూ ఇది 2 చేతులు పైకెత్తాలి. అందరూ స్వాములు అందరూ కూడా 2 చేతులు పైకెత్తాలి. కరెక్ట్ గా ఉండాలి.
మాటలు అమ్మా కొంచెం జరగండి కొంచెం తల్లి మీరు జరగండి కొద్దిగా జరగండి వీళ్ళేంది కుర్చీలో కూర్చుంటే కింద కూర్చోబెట్టారు మళ్ళీ కింద కూర్చోబెట్టి అట్టి జరిపారని ఏమనుకో మాకండమ్మా కొంచెం స్వాములు ఇబ్బంది లేకుండా చిన్ని కావడి చిన్నారి కావడి మలని మలే మురుగయ్య నీకు పాల కావడి అనుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గరికి ఇంకొక చక్కటి హుషారైన పాట పాడుకుందాం. స్వాములు కొద్ది హుషారుగా భజన చేయాలి. సౌండ్ చాలలేదంట. అలాగే మన చిరవూరు గ్రామాన్ని పాడి పంటలతోటి సస్యశ్యామలంగా కాపాడుతున్నటువంటి తల్లి బంగారు తల్లి మహంకాళమ్మ తల్లి. మరి అయ్యప్ప స్వామి వారి పూజలోకి అయ్యప్ప స్వామి వారి అగ్రజులైనటువంటి విఘ్నేశ్వరుని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆహ్వానించుకుందాం. మరి మన ఊరి దేవత అయినటువంటి ఆ బంగారు తల్లిని వేడుకుంటూ గాజులమ్మ గాజులు ఎవరికమ్మ గాజులు మహంకాళమ్మ తల్లికి గాజులు బంగారు తల్లికి గాజులు అనుకుంటూ చక్కగా మా ఆడపడుచుల కోసం ఈ పాట పాడుతున్నాం. మీరందరూ భజన చేయాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా చక్కగా రెండు చేతులతోటి అందరూ భజన చేయాలి. ఈ
ఇక్కడికి ఇచ్చేసినటువంటి మాతలకు మనవి మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరూ రెండు చేతులతో భజన చేయాలి. అమ్మవారి నామాన్ని నోటితో చెప్పాలి. ఈ భజన కార్యక్రమం 2 గంటలు 3 గంటలు అమ్మవారి మీద స్వామివారి మీద భక్తితో అందరూ పదే చెప్పామని అనుకోకూడదు. అందరూ కూడా 2 చేతులతో భజన చేయాలి. అన్నయ్య స్వామి మీరు కూడా బాబాయ్ స్వామి అందరూ ప్రతి ఒక్కరు చక్కగా 2 చేతులతో భజన చేస్తూ మరి అమ్మవారి కృపకు పాత్రలుగా కాదని ఆశిస్తున్నా. స్వామి స్వామి శరణమయ్యప్ప. మరి కార్యక్రమంలో ఎంతో సుందరమయంగా మరి మండపాలు కట్టినటువంటి వారు సుబ్బయ్య గురుస్వామి గారు కొల్లూరు వాస్తవ్యులు మరి మా అన్నయ్య గారు మరి రకంగా చెప్పాలి అంటే ఒకప్పుడు మాకు గురువరీలు డోలకు నేర్పినటువంటి కొత్త వైభవపేతంగా స్వామివారి మండపాలు కట్టి మనందరూ కూడా కనువిందుగా చూసేటువంటి అదృష్టాన్ని మహత్వాన్ని కల్పిస్తున్నటువంటి వారు సుబ్బయ్య అన్నయ్య గారు మరి వారి ఆరోగ్యం మరి స్వామివారు సదా రక్షించి మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయించుకోవాలి. వచ్చేటప్పుడు ఎడ్లు తింటారు ఇంకా స్వామి కొందరు చేతులు కిందకి పెట్టేస్తున్నారు.
మాతలు అందరూ కూడా చక్కగా భజన చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా కొంచెం హుషారుగా చేయాలమ్మా మీరు కూడా. అయ్యప్ప స్వామి వారి పడి పూజ కార్యక్రమం జరుగుతుంది తల్లి. ఒక్కసారి నీ చల్లని చూడు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మీద, అలాగే నీ దీక్షా పరుల పైన నీ చల్లని చూపు ఉంచు తల్లి. ఒక్కసారి నీవు రావమ్మా, రావమ్మా మా ఇంటికి. అమ్మా దుర్గమ్మ తల్లి నువ్వు రావాలమ్మా మా ఊరికి. అమ్మ పరమేశ్వరి అనుకుంటూ చక్కగా అమ్మవారిని ఆహ్వానించుకుందాం. ఇంకొంచెం హుషారుగా అందరూ భజన చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో హలో హలో
నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఓం స్వామియే మీరు వస్తే లెగిస్తే కదా స్వామి రాడా లేచారా లెగుస్తున్నారు రా స్వామి కట్టనమ్మడికి వెళ్ళాడు లెగవాలి స్వామి శివయ్య